చేస్తున్నటువంటి ప్రతి ఆలోచనను పరీక్షిస్తుందట, శోధిస్తుందట. మన హృదయాంతరంగాలు ఎలాంటి ఆలోచన కలుగుతున్నాయి, ఎలాంటి తలంపులు కలుగుతున్నాయి, ఎలాంటి ఆలోచనతో మనం నడుస్తున్నాం అని దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మాత్రం శోధిస్తుందట. ఏదో ఇదిగో నువ్వు ఈ దుష్టాలోచన చేస్తున్నావు మిత్రమా, వాక్యం సెలవిస్తేది గద్దింపు. ఇలా నువ్వు దుష్టాలోచన చేస్తున్నావు, ఇదిగో నీ నోటి నుండి చెడ్డ మాట పలుకుతున్నావు, ఇది బాగోదు అని వాక్యం హెచ్చరిస్తుందట. వాక్యము మూలుగలను విభజించున్నంత మట్టుగా దూర్చి వెళ్ళిపోతుందంట. అంత గొప్పగా హృదయం యొక్క తలంపులను బయటపడేస్తుందంట. నీ యొక్క హృదయ స్థితి ఎలాంటిదో ఎవరికైతే తెలియదు. అందుకని భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి వాని హృదయము అగాధం అంటాడు. అగాధములు ఏముంటావు ఎవరికి తెలియదు. అగాధములకు వెళ్తే అంత చీకటే ఉంటది. చీకటిలో ఎలాంటి క్రూరమైన ఆలోచనలు ఉంటాయి ఎవరికి తెలీదు. అలాంటి క్రూరమైన ఆలోచనలు కలిగినటువంటి హృదయాన్ని శుద్ధి చేసేదే దేవుని వాక్యము అని నేర్చుకున్నాం.